అందరం కూడా చక్కని వర్తమానం విన్నాం. ఏంటంటే దేవునిలో నిలబడాలి, దేవునిలో నడవాలి, దేవునిలో కూర్చోవాలి అని మనం నేర్చుకున్నాం. మొదటిగా ఏం చేయడం అలవాటు చేసుకోవాలని నేర్చుకున్నాం? ఈ మూడిట్లో మాట్లాడాలి. ఏం చెయ్యాలి మనం? మొదటిగా నడవాలా, నిలబడాలా, కూర్చోవాలా? నిలబడాలా. ఏమని చెప్పుకున్నాం? మొదటిగా నడవాలి. దేవుడు చెప్పాడు అన్నమాట, మొదటిగా మనం ఏం చేయడం నేర్చుకోవాలి అంటే నడవాలి. మనం నడవాలి అంటే ఒక మార్గం మనకి కావాలి. ఏం కావాలి? ఒక మార్గం. దేవుడు నేనే మార్గము అని చెప్పాడనమాట. దేవుడు చెప్పిన మార్గంలో మనం నడుచుకోవాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. దేవుడు చెప్పిన మార్గంలో మనం నడిస్తే, ఆ మార్గంలో వెళ్తేనే మనం ఎక్కడికి చేరతామంటే ఆ పరలోక రాజ్యానికి చేరతాం. మన ఇష్టం వచ్చిన మార్గంలో మనం నడుచుకుంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళాం. మరి ఆ మార్గం ఏంటి అని దేవుడు అనేక మార్లు మనకు తెలియజేస్తూ వచ్చాడు. ఆయన మార్గం ఏంటంటే ఇరుకు మార్గం, ఇరుకైన మార్గం. అయితే ఆయన మార్గంలో నడిచేటప్పుడు నువ్వు ఎక్కడ నిలబడకూడదు, ఎక్కడ నడవకూడదు, ఎక్కడ కూర్చోకూడదు. దేవుడు స్పష్టంగా మనకి తెలియజేశాడు అనమాట. మొదటి వచనంలో ఏమని తెలియజేశాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఖచ్చితంగా చెప్పాడనమాట. మనం దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని చెప్పేశాడు. పాపుల మార్గమున నిలవద్దు అని చెప్పాడు. అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు. ఎప్పుడైనా సరే మనం దేవుని మార్గంలో నడవాలి అంటే ఆయన మార్గం ఇరుకైన మార్గం అని మనకి తెలుసు. అయితే ఈ ఇరుకు మార్గంలో మనం నడిచేటప్పుడు మొదటిగా ఒక అడుగు మనం వెయ్యాలి. మనం నడుద్దాంలే అని అనుకుంటూ అక్కడే ఉంటే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. మనం ముందుకు వెళ్ళాలి. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే మనం నడిచే మార్గం అంట ఎలా ఉండాలంట? అది పాపుల మార్గం కాదు. ఎవరి మార్గం? ఇరుకైన మార్గం, యేసయ్య మార్గం. ఆయన చెప్పాడనమాట, నేనే మార్గాన్ని అని చెప్పాడు గనక ఆయన మార్గంలో మనం నడవడానికి ఇష్టపడాలి అని చెప్తా ఉన్నాడు. ఆయన మార్గంలో నడిచేటప్పుడు మొట్టమొదటి అడుగు ఏంటంటే ప్రేమ అనే అడుగు మనం వెయ్యాలి. మనం ప్రేమ అనే అడుగు మనం వెయ్యాలి. ఏ అడుగు వేయాలమ్మా? మనం మొట్టమొదటి అడుగు ఆత్మీయ జీవితంలో మనం అడుగులు వేస్తూ వెళ్ళాలి. ఒక పెళ్లి చేసేటప్పుడు చెప్తా ఉంటారు, ఎన్ని అడుగులంట? 7 అడుగులని చెప్తా ఉంటారు. కానీ దేవుడు చెప్పాడు, ఒక్కొక్క అడుగు ఆయనలో వేసే అడుగు మొట్టమొదటి అడుగు ఏంటంటే ప్రేమ. ఏంట అడుగు? ప్రేమ. ప్రతి వ్యక్తి దేవునిలో నడవాలనుకునే వ్యక్తికి మొట్టమొదటిగా ఏముండాలని చెప్తున్నాడు? ప్రేమ ఉండాలి. ఏముండాలమ్మా? ప్రేమ ఉండాలి. మరి ప్రేమ ఉండాలి. ఆయన మనకి తెలియజేశాడు కదా. ఈ యొక్క యోహాను పత్రికలో మనం నేర్చుకున్నాం. ఆయన ఎవరని చెప్పుకున్నాం? ప్రేమ స్వరూపి. మర్చిపోయారు మళ్ళీ? మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడనమాట. ఏమనంటే మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం మెరుగని వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు?
ఎక్కడ నిలబడాలంట? మనం ప్రేమలో. మన అడుగు ఎక్కడ వెయ్యాలంట? ప్రేమలో వెయ్యాలి అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆయన ఏ స్వరూపం అంటమ్మా? ప్రేమ స్వరూపి. మనం మర్చిపోకూడదు. చిన్నపిల్లలే కాదు, పెద్దవారు, ముసలివారు, వృద్ధులైన వారు, ప్రతి ఒక్కరూ కూడా మనం మర్చిపోకూడదు. ఏమనంటే దేవుడు ప్రేమ స్వరూపి. అయితే ఈ ప్రేమను ఎలా చూపిస్తున్నాడంటే, ఎవరైతే ప్రేమలో నిలిచి ఉంటారో వారంట దేవుని యందు నిలిచి ఉన్నవారు. అంటే నువ్వు దేవునిలో ఉన్నావు అని చెప్పడానికి మొదటిగా ఏం కావాలని చెప్తున్నాడు దేవుడు? ప్రేమ కావాలి. ఒకవేళ మునుపటి కాలంలో నువ్వు ఇతరులను ద్వేషించేదానిగా ఉన్నావేమో, మునుపటి కాలంలో ఇతరుల మీద ఈర్ష్య కలిగి ఉండేదానిగా ఉన్నావేమో, మునుపటి కాలంలో ఇతరులంటే నీకు పడదు అన్నట్టున్నావేమో. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీలో ఏం కనపడాలంటున్నాడు? ప్రేమ కనపడాలి. నీలో ప్రేమ ఉండాలి. నీలో ప్రేమ ఉంటేనే దేవుడు నీలో నిలిచి ఉంటాడు. దేవునికి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీలో నిలబడాలంటే నీలో మొదటిగా ఏముండాలని చెప్తున్నాడు? ప్రేమ ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు గనక నీలో ప్రేమ ఉండాలని చెప్తా ఉన్నాడు. దాని కింద మాటలో ఏమంటున్నాడంటే, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అని చెప్పి ఇంకా ఏం చెప్తున్నాడంటే 18వ వచనం చదువుకుందాం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడవాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. అయితే ఆయనే మొదట మనలను ప్రేమించెను. దేవుడేనంట 17వ వచనం 19వ వచనం మొదట్లో అంటున్నాడు, మొదట మనలను ఆయన ప్రేమించాడు. ఎవరు ప్రేమించారు? ఎవరు ప్రేమించారు? అసలు ప్రేమ అంటే ఏంటి? చాలామంది ఈ దినాలలో చాలామంది మేము ప్రేమలో ఉన్నాం, ప్రేమలో పడ్డాం, లేకపోతే ప్రేమను విడిచిపెట్టాం అనే మాటలు ఎంతోమంది యవనస్తులు చెప్తూ మనం వింటాం. కానీ దేవుడు అసలు ప్రేమ అంటే ఏంటి, ఏమని తెలియజేస్తున్నాడో చూద్దామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమ దీర్ఘకాలము సహించును. చాలమ్మా, ప్రేమ అనే మాటలో ఏముందంటమ్మా? సహించటం. దీర్ఘకాలం సహించే దానిని ప్రేమ అనాలి అని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ప్రేమ అంటే ఏంటో ఇంకా కొన్ని మాటలు దాని క్రింద మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చాలామంది మేము ప్రేమ కలిగి ఉన్నామని చెప్తారు, కానీ కొంచెంగా చెయ్యి తగిలితే దీర్ఘకాలం సహించటం కాదు, అప్పటికప్పుడే కోపము వచ్చేస్తూ ఉంటుంది. కానీ ప్రేమ ఉన్నవారంట ఎలా ఉండాలని చెప్తున్నాడు దేవుడు? దీర్ఘకాలం ఏముండాలి? సహించేవారిగా ఉండాలంట. దీర్ఘకాలం సహించాలి. దీర్ఘకాలం సహించే దానిని ప్రేమ అనాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని దృష్టిలో ప్రేమ అనేది ఎలా ఉంది? మనుషుల దృష్టిలో కొంచెంగా మనం ఏదైనా చేస్తే వెంటనే వాళ్ళని ఏం చేస్తాం? కట్ చేసేస్తాం. వాళ్ళతో మాట్లాడడం మానేస్తాం. వాళ్ళని వాళ్ళు మాట్లాడుతుంటే కూడా మనం వాళ్ళతో తిరిగి మాట్లాడకుండా, అంటే సహనం అనేది మనలో లేదు. కొంచెం సహనం కాదు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే దీర్ఘకాలం సహించేదిగా ఉండాలి అని తెలియజేస్తా ఉన్నాడు. దాని కింద ఇంకో మాట ఏం తెలియజేశాడంటే దయ చూపించును. ప్రేమ అనేది కానీ నీలో ఉంటే పక్కన వారి మీద ఏముండాలంట? ఏముండాలమ్మా?
దయ ఉండాలి. దయ దయ అనే దానిని నువ్వు కలిగి ఉండాలి. దేవుని పిల్లలం మేము, దేవుని కలిగి ఉన్నాం, దేవుడు మాలో ఉన్నాడు, మేము దేవునికి ఇష్టంగా ఉన్నాం, దేవునికి ఇష్టమైన రూపాన్ని మేము ధరించుకున్నాం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఎవరిలో ఉంటానని చెప్పాడు? ఎవరిలో అయితే ప్రేమ ఉందో వారిలో దేవుడు నిలిచి ఉంటాడు. నీలో దేవుడు నిలిచి ఉండాలి అంటే నీలో ఏముండాలంట? దీర్ఘశాంతము ఉండాలి ఒకటి. రెండోదిగా ఏముండాలంటున్నాడు? దయ కలిగి ఉండాలి అని చెప్తా ఉన్నాడు. మూడోదిగా ఏం చెప్పాడంటే మత్సరము ఉండకూడదు. మత్సరం అంటే ఏంటి? ఇది లోపలే ఉంటుందంట, ఇది బయటికి కనిపించదు. నీకు ఒకవేళ కోపం వస్తే వెంటనే పక్కన వాళ్ళ మీద చూపిస్తావు, కానీ ఈ మత్సరం అనేది లోపల ఉండి వాళ్ళ మీద నీకు కోపం కలిగించేటట్లుగా చేస్తుంది. మరి ఇలాంటిది నీలో ఉండకూడదు. కొంతమంది పైకి మాట్లాడినట్టుగా లోపల అదే ప్రేమ వారి మీద ఉండదు. పైకి మాత్రం చక్కగా మాట్లాడతారు, నువ్వు చాలా మంచిదాని అంటారు, కానీ లోపల ఏమనుకుంటారు? ఈ అమ్మాయి చాలా చెడ్డది. అంటే లోపల ఒక మాట, బయటికి ఒక మాట. దేవుని పిల్లలకి ఉండొచ్చా? ఉండకూడదా? ఉండకూడదు. దేవుడు చెప్తా ఉన్నాడనమాట, ఈ ప్రేమ అనేది నీ హృదయంలో ఉంటేనే దేవుడు నీలో ఉన్నట్టు. దేవుడు నీలో ఉండాలి అంటే దేవుడు చెప్పిన ఈ లక్షణాలు నువ్వు కలిగి ఉండాలి. నీలో మొదటిగా ఏముండాలన్నాడు? దీర్ఘశాంతము. రెండోదిగా దయ. మూడోదిగా మత్సరం ఉండకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. నాలుగోదిగా ఏం చెప్పాడంటే డంబముగా మాట్లాడదు. చాలామంది మన ఎదురుగుండా పొగిడితే మనం ఏమనేసుకుంటామంటే, అబ్బా ఆమె నన్ను పొగుడుతుంది, అతను నన్ను పొగుడుతున్నాడు, నేను చాలా మంచిదాన్ని, నేను చాలా మంచిదాన్ని, అందుకే వాళ్ళందరూ నన్ను పొగుడుతున్నారు అనుకుంటాం. అలా పొగిడినప్పుడు నువ్వు బాగా ఎక్కువ ఆలోచించుకోవాలి. ఎందుకంటే నిన్ను ఎక్కువగా పొగిడి ఏం చేస్తున్నారు? నీ పైన ప్రేమ చూపించినట్లుంటున్నారు, కానీ డంబముగా అనేక రీతులుగా నిన్ను అనేకులకు తెలిసేలాగా పొగుడుతున్నారు, కానీ లోపల ఏముండిపోతుందంట? మత్సరం. ఏముండిపోతుంది? మత్సరం. మరి ఈ ప్రేమ ఉన్న వాళ్ళు ఎలా ఉండకూడదంట? డంబంగా ఉండకూడదు. డంబంగా ఉండకూడదు. నేనే ఇది చేసా. ఒక చర్చిలోనంట ఇలాగే మనలకలాగా ఓ చిన్న చర్చి కట్టుకున్నారంట. కట్టుకుంటే అమ్మ మీరు చర్చికి ధారాళంగా ఇవ్వాలి అని పాస్టర్ గారు చెప్తే వాళ్ళందరూ కూడా చాలా మంచి సంఘస్థులు అన్నమాట. అందరూ అయ్యా మీరు చక్కగా మందిరం కట్టండి, ఇదిగో మేము ఇవిస్తున్నాం అని అందరూ చెప్పారు. చెప్పిన రీతిగా అందరూ చేశారు. ఆ మందిరం ఇలా మనకులాగా చక్కగా కట్టుకోవడం పూర్తయిపోయింది. ఆ తర్వాత ఇంకొక ఆయన అన్నాడంట, లోపల గచ్చు నేను వేయిస్తాను అని చెప్పాడంట. సరే చాలా సంతోషం అయ్యా, నువ్వు గచ్చు వేయిస్తున్నావు, నిన్ను దేవుడు దీవిస్తాడు అని చెప్పాడంట. ఆ తర్వాత ఇంకొక ఆయన ఆ గచ్చు పైన వేసే ఒక మంచి కంబళి దానిని నేను ఇస్తాను అన్నాడంట. అనగానే ఈ గచ్చే ఇస్తానన్న ఆయనంట గబగబా లేసి చర్చిలో నుండి బయటికి వెళ్ళిపోయాడంట. ఈ పాస్టర్ గారు అలాగా చూస్తూ ఉన్నారు. అందరూ ఒక్కొక్కటి ఇస్తానన్నారు. ఇచ్చినవన్నీ కిటికీ ఇస్తానన్న వాళ్ళకి కిటికీ పెట్టారు, స్లాబ్ ఇదంతా చేయిస్తానన్న వాళ్ళే అన్ని పనులు చేశారు, కానీ ఎన్ని రోజులు చూసినా గచ్చు వేయించట్లేదంట. ఈ గచ్చు వేయించట్లేదు ఏంటని పాస్టర్ గారికి చాలా బాధ వచ్చింది. పాస్టర్ గారు వచ్చి మనల్ని ఇంటికి వచ్చి అడుగుతారా? ఎందుకు వేయించలేదమ్మా అని అడుగుతారా? అడగరు. అడగకుండా ఏం చేశారంటే సంఘంలో ఉన్న పెద్దలు ఉంటారు కదా, ఈ పెద్దల్ని అమ్మా మరి
ఆయన పలానా ఆయన గచ్చు వేయిస్తానన్నాడు. ఆ గచ్చు వేయిస్తే చక్కగా మనం ఆరాధన జరిగించుకోవటానికి బాగుంటుంది. మరి త్వరగా గచ్చు వేయించాలని ఒక్కసారి మీరు వెళ్ళి ఆయనకి గుర్తు చేసి రండి. గోళ్ళ కడతం అయిపోయింది, ప్లాస్టింగ్ అయిపోయింది, మిగతా పనులన్నీ అయిపోయినాయి. గచ్చు వేస్తే మన పని పూర్తవుతుందంటే అప్పుడు ఆయన అంట వెళ్ళి మాట్లాడారంట. ఈ సంఘ పెద్దలు వెళ్ళి ఆయన దగ్గర మాట్లాడితే ఆయన అన్నాడంట, నేను వేసిన గచ్చు మీద ఆ వ్యక్తి కంబలి కప్పుతానన్నాడు. ఆయన కంబలి కప్పే లెక్క అయితే నేను గచ్చు వేయించను అన్నాడంట. అంటే అర్థమైందా మీకు? ఆయన కంబలి ఇస్తానన్నాడు కాబట్టి ఈయనేం వేయించడంట, గచ్చు వేయించడంట. ఎంత ఈర్ష! మందిరంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఈర్ష, ద్వేషం, ఇలాంటి మత్సరం అనేవి ఉండకూడదు. ఎప్పుడూ కూడా అలాంటి మనసుతో నువ్వేది చేసినా దేవుడు నిన్ను దీవించడు. ఏమని చెప్తున్నాడు? ప్రేమ నీలో ఉంటే దేవుడు నీలో నివాసం ఉంటాడు. ఆ ప్రేమ అనేది నీలో ఉండాలంటే ఈ ప్రేమలో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఏముండకూడదంట దేవునిలో? మత్సరం అనేది ఉండకూడదు. ప్రేమ నీలో ఉండాలి కానీ మత్సరం అనేది నీలో ఉండకూడదు. డంబం అనేది నీలో ఉండకూడదు. అందరూ చెప్పుకుంటారని చక్కగా ఫ్లోర్ వేయిస్తానన్నాడు కానీ, కింద వేయిస్తానన్నాడు కానీ, వేరే ఆయన ఇచ్చే కంబలంట ఈ గచ్చు మీద వేయకూడదంట. దాన్ని ఏమంటారమ్మా? ఎంత డంబంతో చేసే పనులు దేవుడు మెచ్చుకోడు. ఏ మనసుతో చేయాలి? దేవుడు నాకు ఆశీర్వాదం ఇవ్వాలి, నాకు ఆశీర్వాదం కావాలి కాబట్టి దేవుని పని నేను చేస్తున్నాననే మనసుతో నువ్వు చెయ్యాలి. ప్రేమతో నీవు చెయ్యాలి. ప్రేమతో చేసినప్పుడు దేవుడు నీ హృదయంలో ఉంటాడు, నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇంకా దాని కింద ఏం చెప్తున్నాడు? అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకోదు. అంటే యేసయ్య ప్రేమ అంటే ఇది. ఈ లోకంలో మేము ప్రేమ కలిగి ఉన్నాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. చిన్న మాట రాగానే ఏమైపోతున్నారు? దూరం అయిపోతున్నారు. దీర్ఘకాలం సహించే ప్రేమ ఈ లోకంలో ఉన్న ప్రేమకు లేనే లేదు. డంబముగా ప్రవర్తించేవారు ఎంతోమంది కనబడతా ఉన్నారు. ఇదిగో నేను ప్రేమతో నీకు ఈ గిఫ్ట్ ఇస్తున్నాను, నేను ప్రేమతో ఇది చేస్తున్నాను అని డంబాన్ని చూపించుకునేవారు ఉంటారు. కానీ ఈ లోకములో దేవుని ప్రేమ ఎలా ఉంటుందంట? డంబముగా ఉండదు. త్వరగా కోపపడనే పడదు, త్వరగా కోపపడకూడదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడనమాట. మరి అలాంటి కోపం రాకుండా ఏం కలిగి ఉండాలని చెప్పాడు? మొదటిగానే దీర్ఘశాంతము కలిగి ఉండాలి. దేవుని ప్రేమ నీలో నిలిచి ఉండాలి అంటే నువ్వేం కలిగి ఉండాలి? దీర్ఘశాంతము కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? అపకారాన్ని మనసులోనంట ఉంచుకోకూడదు. ఈయనేమంటున్నాడు? ఆయన కానీ కింద ఫ్లోర్ చేపిస్తే నేను వేరే ఆయన ఈ యొక్క తివాచి నాకు ఇవ్వడానికి అవసరం లేదు, అది నా ఫ్లోర్ మీద వేస్తే నేను ఈ ఫ్లోరే చేయించినట్టున్నాడు. అంటే లోపల అతని మీద ఏముంచుకున్నాడు? కోపం, అతని మీద ద్వేషం, అతని మీద అసూయ, ఇవన్నీ ఉంచుకుంటే దేవుడు వారి హృదయంలో ఉంటాడమ్మా? ఉండడు. మొట్టమొదటి అడుగు ఒక విశ్వాసిగా నువ్వు మొట్టమొదటి అడుగు ఏంటంట? చెప్పాలి, అందరు చెప్పాలి. విశ్వాసంలో నువ్వు దేవునిలో నడుస్తున్నావు అనడానికి మొట్టమొదటి అడుగు ఏంటది? ప్రేమ. ఈ ప్రేమ నీలో ఉండాలి అంటే దేవుడు నీలో ఉండాలి. ఈ ప్రేమ కావాలి అంటే దేవుడు నీలో నిలబడాలి అంటే నువ్వేం నేర్చుకోవాలి?
దీర్ఘశాంతము. ఏం నేర్చుకోవాలి? దీర్ఘశాంతము. రెండోదిగా ఏం నేర్చుకోవాలి? దయ కలిగి ఉండడం. ఈ 2 లక్షణాలు నువ్వు నేర్చుకున్నట్లయితే ప్రేమ అనే దానికి అర్థం ఉంటుంది. చాలామంది ప్రేమ అనే అర్థం తెలుసుకోకుండా ఈ ప్రేమను రకరకాలుగా వక్రీకరిస్తూ ఉన్నారు. ప్రేమ అందరిలో ఉంటుంది, కానీ శాశ్వత కాలం ఉండదు. దేవుని ప్రేమ అంట ఎలా ఉంటుంది? శాశ్వత కాలం ఉంటుంది. ఇంకా దాని కింద ఏమని చెప్తున్నాడు చూడండి, 7వ వచనం. అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. దేవునిలో ఏముంటుందంటమ్మా? ఓర్చుకునే గుణం. దేవునిలో ఓర్చుకునే గుణం ఉంటే ఒక విశ్వాసిగా నీలో కూడా ఏముండాలి? ఓర్పు ఉండాలి. ఓర్పు ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఓర్పు అనేది నీకు ఖచ్చితంగా కావాలి, నువ్వు నేర్చుకోవాలి. ఈ అంశాల కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. ప్రభువా, దీర్ఘశాంతము నాకు ఇవ్వు నాయన, దయ కలిగిన హృదయం నాకు దయచేయి నాయన, ఓర్పు కలిగి ఉండడం నాకు నేర్పించు నాయన అని మనం ప్రార్థన చెయ్యాలి. అలాగా మనం ఉంటేనంట ఈ ప్రేమ ఎలా ఉంటుందంట? దాని కింద వచనం చదువుకుందాం. శాశ్వత కాలం ఉంటుంది. చదువు నాన్న. ప్రవచనాలైనా నిరర్ధకమవుతాయి, భాషలైనా నిలిచిపోతాయి, జ్ఞానమైనా నిరర్ధకమవుద్ది, కానీ ఏంటంట? మనము కొంత మట్టుకు ఎదుగుదాము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అని చెప్పుకుంటాం. కానీ ఇంకా చెప్తున్నాడు అనమాట, ఈ ప్రేమ కలిగిన వారంట ఎలా ఉండాలని చెప్తున్నాడు? పిల్లవారిలాగానే ఉండడం కాదు. దేవుని చిన్నప్పుడు మేము వచ్చిన కొత్తలో తిరుపతమ్మ, రవళి వీళ్ళందరూ చిన్నపిల్లలుగా ఉన్నారు. కానీ ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి మరలా పిల్లలు కూడా పుట్టారు. అంటే ఎదుగుతూ ఉన్నారన్నమాట. దేవునిలో ఉన్న మీరు నేను అందరం కూడా దినదినము ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఎదిగేవారిలాగా ఉండాలి. అంతేగాని ఎప్పుడు చూసినా చిన్నపిల్లల్లాగా ఉండడమే మనం నేర్చుకోకూడదు. అదే దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. దేవుని ప్రేమ నీలో ఉండాలి అంటే నువ్వు దేవునిలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, ఇంకా నువ్వు అన్ని విషయాలలో సత్కార్యాలలో ఎదగాలి. నువ్వు ఒక అడుగు ముందుకి వెయ్యాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడనమాట. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. లాస్ట్ వచనంలో చెప్తున్నాడు, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమ అని చెప్తున్నాడు అనమాట. ఆ ప్రేమ నీలో నిలిచి ఉండాలి అంటే దేవుడు నీలో నిలిచి ఉండాలి. దేవుడు నీలో నిలిచి ఉండాలంటే నువ్వు ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోవాలి. నీలో ప్రేమ ఉంది అని ఎలా తెలియజేస్తామంటే ఏం కలిగి ఉండాలని చెప్తా ఉన్నాడు? చాలామంది నాలో చాలా ప్రేమ ఉందంటారు, కానీ ఆ ప్రేమ శాశ్వత కాలం ఉండట్లేదు. కానీ దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ కొద్ది కాలం ఉంటుంది, ఇంకా రకరకాల ప్రేమలు ఉన్నాయి, అవన్నీ కొద్ది కాలమే ఉంటాయి. కానీ దేవుడు చూపించే ప్రేమ ఎలా ఉంటుంది అంటున్నాడు? శాశ్వత కాలం ఉండే ప్రేమ. అలాంటి ప్రేమ నీ పక్షాన దేవుడు చూపించాలనుకుంటున్నాడు. నీకు ప్రేమ గురించిన ఆ వివరణ కావాలి అంటే ఈ అధ్యాయం అంతా కూడా పూర్తిగా చదవండి. ప్రేమ అంటే ఏంటో దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడనమాట. దీర్ఘశాంతము కలిగి, దయ కలిగి, ఓర్పు కలిగి నువ్వు దేవుని సన్నిధిలో ఒక అడుగు వేస్తూ ప్రేమ కలిగిన విశ్వాసిగా ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకని అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు
ప్రయాసపడండి. 14వ అధ్యాయం 1వ వచనంలో చెప్తా ఉన్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి. అది ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో, ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వేమనుకుంటావు అంటే, అమ్మో ఇలాంటి ప్రేమ నేను కలిగి ఉండాలంటే చాలా కష్టం అనుకుంటున్నావేమో. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ప్రేమ కలిగి ఉండటానికంట ఏం చేయాలి? మనం ప్రయాసపడాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే ఈ ప్రేమను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇలాంటి ప్రేమ నువ్వు కలిగి ఉంటే నీ హృదయంలో ఎవరంటారు? ప్రేమాస్వరూపి ఆయన నీ హృదయంలో నివాసం ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ ప్రేమ నాకు దయచే నాయనా. దీర్ఘకాలము